మా ఊరి దేవుడు మనసున్న మహారాజు, పేదింటి బంధువు వంగవీటి రంగన్న, మా తోడై నిలిచాడు మాకై పోరాడాడు, నీ ఊపిరి మా శ్వాసే వంగవీటి రంగన్న. సింహం నీరే అన్నా మాయన్న వంగవీటి మోహను రంగన్న, మన్నించే గొప్ప మనసు నీదే మాయన్న వంగవీటి మోహను రంగన్న. నీ బాట మరవని వాళ్ళు, నీ మాట వేదమనొల్లు, నీ ధైర్యం రోషం విల్లు మోహను రంగన్న. దండాలయ్య వంగవీటి మోహను రంగన్న, కృష్ణా జిల్లా బెజవాడ టైగరు నీవన్నా. దండాలయ్య వంగవీటి మోహను రంగన్న, కృష్ణా జిల్లా బెజవాడ టైగరు నీవన్నా. గర్జించే సింహము నీవే అన్నా మాయన్న వంగవీటి మోహను రంగన్న, మన్నించే గొప్ప మనసు నీదే మాయన్న వంగవీటి మోహను రంగన్న. శాసనం చూపుల్లో పౌరుషం, నువ్వు నడిచి వస్తుంటే శత్రువు గుండెలో భయం భయం. ప్రేమించే నిండుగుణం పేదోడి ప్రాణధనం, ప్రజల కొరకు ఏ పోరునైనా ఎదురించేటి త్యాగగుణం. సమ్మెట తిరుమల గోపి కృష్ణ నాయుడు సత్తా తమ్మును చూడు, వంగవీటి రంగన్న నాగభయమెరగని మనగాడు, కత్తి కన్న బలె పదులు ఉన్నడు తిరుమల. రోజు వంగవీటి రంగ గారి 77వ జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలు టౌన్లో ఆయన విగ్రహానికి అక్కడ పూర్వం వేసిన వాళ్ళ టౌన్, అదేవిధంగా రిమ్స్లో మన బుజ్జి, అదేవిధంగా శరణ్ వెంకీ వీళ్ళందరూ కూడా కలిసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము. అదేవిధంగా ఒక 30 మంది దాకా 30 యూనిట్ల వరకు బ్లడ్ డొనేషన్ కూడా రిమ్స్లో ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైనా కూడా మనుషులు పోయినా కూడా వారు చేసిన జ్ఞాపకాలు అనేది ప్రజల్లో ఎప్పుడూ గుర్తుంటాయి. ఇది ఒక నిదర్శనం. ఇది ఎందుకంటే ఎప్పుడో చనిపోయినా కూడా ఈరోజు ఆయన కాపు కమ్యూనిటీ ఎవరైతే మెయిన్గా వాళ్ళకి ఆ రోజుల్లో ఆయన చేసిన సేవలు కానీ, అదేవిధంగా ఈ రోజుకి కూడా ఒక యూత్ కూడా అందరూ కూడా ఆయన గుర్తుపెట్టుకొని పలు కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు వంగవీటి రాధా గారు కూడా ఈరోజు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారితో మమేకమై మన ఎలక్షన్స్లో కానీ తెలుగుదేశం పార్టీలో కూడా కీలక పాత్ర పోషిస్తూ ఆయన కూడా అనేక కార్యక్రమాల్లో కూడా ఈరోజు భాగస్వామ్యం అవ్వడం, వాళ్ళ నాన్న స్ఫూర్తితో ఆయన కూడా గుర్తుపెట్టుకొని అందరినీ కూడా ప్రోత్సహించడం, ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా ఆయన కూడా చేస్తున్నారు. కాబట్టి ఏదైనా కూడా ఇలాంటి వ్యక్తులది మంచి కార్యక్రమాలు చేయాలి. మీ అందరూ కూడా భావిస్తారు. మా ప్రిన్సిపాల్ గారు అందరూ కూడా రావడం చాలా సంతోషం. రిమ్స్లో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రిమ్స్లో కూడా ఇదివరకు మనం ఉండే టైంలో కూడా 2000 ఓపీలు వచ్చేటట్టుగా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో గ్రీనరీ కానీ ఇవన్నీ కూడా ఆ డోనర్స్ని పెట్టి మనమే చేసేవారు. ఎక్కువ ఆ రోజు ప్లేట్లెట్ మిషన్ కానీ, ఇది బ్లడ్ డొనేషన్ బ్యాంక్ కానీ అన్నీ కూడా ఆ రోజు టైంలో తీసుకొచ్చి పెట్టాము. ఇంకా శ్రద్ధ చేసుకోవాలి. ప్రైవేట్ హాస్పిటల్ కంటే నీట్గా మన రిమ్స్ని కూడా డెవలప్ చేయాల్సిన అవసరాలు ఉంటాయి.
మంచి ఎఫిషియన్సీ డాక్టర్స్ని పెట్టాలి, ఇంకా ఎక్విప్మెంట్స్ పెట్టాలి. మేము అటు హార్ట్ ఆపరేషన్స్ కూడా ఆ రోజుల్లో మనం అప్పుడు చేసాం, నీళ్ళ ఆపరేషన్ చేసాం. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయో ఏంటనేది కూడా ఒకసారి పరిశీలి చేస్తాం. తప్పకుండా కూడా రిమ్స్ను కూడా సామాన్య ప్రజలు పేదవాడికి కూడా అందుబాటులో ఉండే విధంగా అన్నీ ఆధునికరంగా ఉండే విధంగా రాబోయే రోజుల్లో రిమ్స్ను కూడా పూర్తిగా మన ఊపిరి పెరిగే విధంగా కూడా ముందుకు తీసుకొస్తాం. మన ప్రిన్సిపాల్ గారు కానీ అదేవిధంగా డైరెక్టర్ లేకుండా సూపరింటెండెంట్ గారిని పెట్టారు. సూపరింటెండెంట్ గారు కానీ ఇవన్నీ కూడా చూసి తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. ఏదైనా ఈరోజు మన వాళ్ళంతా కూడా ఒక మంచి కార్యక్రమంలో మనందరూ కూడా భాగస్వామ్యం చేస్తున్నందుకు వీరందరూ కూడా మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఇది రంగా గారి జయంతి సందర్భంగా చాలా నీడీ కార్యక్రమం మా పేషెంట్స్కి. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ అనేది ఒక గుండెకాయ లాంటిది. రక్తదానం అనేది చాలా ఇంపార్టెంటు. మా హాస్పిటల్కి బాగా నీడున్నటువంటి ట్రామా అంటే యాక్సిడెంట్లో ఎవరన్నా దెబ్బ తగిలిన వాళ్ళకి బ్లడ్ అవసరం ఉంటుంది. అలాగే కొన్ని ఎమర్జెన్సీ సర్జరీస్లో బ్లడ్ అవసరం ఉంటుంది. అలాగే కొన్ని ఎలక్టివ్ సర్జరీస్లో కూడా బ్లడ్ అవసరం ఉంటుంది. అలాగే కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ కూడా మా దగ్గరికి వస్తుంటారు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కోసము. సో వీళ్ళందరి అవసరాలు తీర్చాలంటే మీ సహకారం లేకుండా మేము కూడా ముందుకి వెళ్ళలేము. అందులో భాగంగానే మన ఎమ్మెల్యే గారి పుణ్యాన అలాగే రంగా గారి జయంతి సందర్భంగా ఒక 30-40 మంది వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చారండి. యాజ్ ప్రిన్సిపల్గా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగి అలాగే మన బ్లడ్ బ్యాంక్ కూడా ఎప్పుడు నిండుగా ఉండాలి. అన్ని రకాల ప్యాకెడ్ సెల్స్ అయితేనేమి లేకపోతే హోల్ బ్లడ్ అయితేనేమి అలాగే ప్లేటెట్స్ అయితేనేమి అన్ని రకాలుగా అందుబాటులో ఉండే విధంగా. అట్లాగే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కూడా చెప్పమన్నారు, ఎమ్మటి తీరుస్తామన్నారు. అది కూడా మేము లెటర్ ఇస్తాం సార్కి. సో ఈ విధంగా ఎమ్మెల్యే గారు అలాగే అందరూ వచ్చి ఈ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇక్కడ కండక్ట్ చేసినందుకు ప్రిన్సిపాల్గా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు ప్రభుత్వ వైద్యశాల ఒంగోలు నందు స్వర్గీయులు వంగవీటి మోహన్ రంగా వారి జయంతి పురస్కరించుకొని ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరం. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు దామచర్ల జనార్దన్ గారికి స్వాగతం పలుకుతూ సార్ యొక్క దీవెనలు మా హాస్పిటల్ చాలా అవసరం. అంతకుముందు కూడా గతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు సార్ చేతుల మీదగానే నిర్వహించడం జరిగింది. ఈరోజు మనం ఈ బ్లడ్ డొనేషన్ చేసుకున్నటువంటి ఈ ప్రదేశం కూడా మన శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగమే. ఈరోజు అందరూ కలిసి స్థానికులు దాదాపు 30 మంది రక్తదానం చేసే దానికోసం ముందరు వచ్చినారు. చాలా సంతోషం. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్లో రక్తం చాలా అవసరం ఉంటుంది. ఇక్కడ దాదాపు ఏ యాక్సిడెంట్ జరిగినాను ఇక్కడే వస్తుంటారు. అదేవిధంగా ఎక్కువ కాన్పులు ఇక్కడే జరుగుతుంటాయి, కష్టమైన కాన్పులు కాబట్టి వారికి మరియు క్యాన్సర్ పేషెంట్లకి అందరికీ కూడాను రక్తం చాలా అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆసుపత్రికి సహాయపడాల్సిందిగా కోరుతున్నాం. మనము రక్తం ఇస్తే 15 రోజుల్లో ఆ రక్తం తిరిగి మన శరీరంలో సమకూరుతుంది. ఒక మనిషికి మనం రక్తదానం చేసినట్లయితే ఒక ప్రాణాన్ని కాపాడినట్లు. కాబట్టి యువకులు ఉత్సాహవంతులు వారి పుట్టినరోజుకైతేనేమి ఏదైనా పండుగలైతేనేమి ఏదైనా సంతోషకరమైన విషయం ఉన్నప్పుడు రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాల్సిందిగా ముఖ్యంగా యువతని కోరుకుంటూ, అదేవిధంగా రక్తం ఇవ్వటం వలన వారి యొక్క దానం కూడా పెరుగుతుంది. అన్ని దానాలకి రక్తదానం మంచిది కాబట్టి గొప్పది కాబట్టి ఒకరికి ప్రాణం పోయాలి, రక్తదానం చేసి ఒకరికి ప్రాణం పోయాల్సిందిగా ప్రభుత్వ ఆసుపత్రి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన స్థానిక ఎమ్మెల్యే గారైనటువంటి దామచర్ల జనార్దన్ సార్ గారికి, ప్రిన్సిపాల్ సార్ గారికి, అదేవిధంగా డిపార్ట్మెంట్ హెచ్ఓడి సుధాకర్ గారికి, ఈ ఆర్గనైజర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలుగు ప్రజల హృదయాల్లో ఇప్పటికీ చిరస్థాయిగా చిరంజీవిగా నిలిచిపోయిన శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి సందర్భంగా ముందుగా ఆయన అభిమానులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం మేము ఆయన జన్మదినానికి కానీ వర్ధంతికి కానీ ఇలా బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఈ జయంతికి ప్రత్యేకత ఏంటంటే ఒంగోలు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మా అన్నగారు దామచర్ల జనార్దన్ అన్న ఈ కార్యక్రమానికి రావటం, రిమ్స్ ఫస్ట్గా ఆయన శాసనసభ్యులుగా
కూడా మొట్టమొదటిగా రిమ్స్కి రావడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన జనార్దనానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము భవిష్యత్తులో కూడా రంగా గారి అభిమానుల తరపున పేద ప్రజలకి సేవ చేయడానికి ఎల్లవేళ మేము సిద్ధంగా ఉంటాం. మా రంగా సేవాదళ్ అని మంది ఒకటి సంస్థ కూడా ఉంది. ఆ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. కావున భవిష్యత్తులో రంగా గారి తరపున అనేక కార్యక్రమాలు చేస్తాం. జనార్దన అన్నకి నాది ఒక రిక్వెస్ట్, రేపు డిసెంబర్ 26వ తారీఖు ఆయన వర్ధంతి ఉంది. ఆలోపు ఒంగోలు ఒక మంచి సెంటర్లో ఆయన విగ్రహం పెట్టాలని మీ యొక్క ఆశీస్సులతో ఆయన విగ్రహం ఒంగోలు నడిబొడ్లో మంచి సెంటర్లో ఏర్పాటు చేయాలని ఆయన కోరుకుంటున్నాం.